హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టెట్ 2026 పేపర్ 2Aకి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్ బిట్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఒక మా సమ్స్ని ఈరోజు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం ఒక 25 క్వశ్చన్లు చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా మరి లాస్ట్ వరకు కూడా చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మొదటి బిట్ కనుక చూసుకుంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ విలువ. ఇది 2024 అక్టోబర్ 14న జరిగినటువంటి పేపర్ ఇది. సో సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ విలువ అడిగాడు. అంటే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్, డైరెక్ట్గా వేసుకోవచ్చు మీరు. a - b హోల్ స్క్వేర్ అంటే ఏంటవుతుంది? ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్. 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ a అంటే మనకి సైన్ థీటా, b అంటే కాస్ థీటా. 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1. సో 2 ఇంటూ 1 2. సో ఇక్కడ ఆప్షన్ ఏది ఉంది? ఇది ఆప్షన్ కూడా చూసుకోండి. ఇక్కడ 3,2,2x ప్లస్ 8 మరియు x ప్లస్ 6 అనుపాతంలో ఉన్న x విలువ. సో మీరు ఇక్కడ ఇది లేకపోయినా మీరు దీన్ని ఎక్స్పెండ్ చేయొచ్చు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోద్ది. 2 ఇంటూ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 2. సో అనుపాతంలో ఉన్న ఏంటి? వాటి అంచెముల లబ్ధం ఇచ్చుకుంటే మధ్యముల లబ్ధం అంటే ఏంటి? 3 2x ప్లస్ 8 అండ్ x ప్లస్ 6 ఇచ్చాడు కదా. సో ఈ రెండు అంచెముల లబ్ధం మధ్యముల లబ్ధం రెండు సమానంగా ఉంటాయి. అంటే 3 ఇంటూ x ప్లస్ 6 ఈజ్వల్ 2 ఇంటూ 2x ప్లస్ 8. సో అంచెముల లబ్ధం ఈజ్వల్ మధ్యముల లబ్ధము. సో బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. 3x ప్లస్ 3 6 18 2 2 4x ప్లస్ 2 8 16. సో 3x మైనస్ 4x ఇది ఇటువైపు తీసుకొచ్చాం ఈక్వల్ టు 16 మైనస్ 18. అప్పుడు ఎంత అవుతుంది? మైనస్ x ఈక్వల్ టు మైనస్ 2, x వాల్యూ 2. సో ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో చూసుకుంటారు, x వాల్యూ 2. అది ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ బిట్స్ చూద్దాం. సో ఇవి కూడా ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినవి మనం డిస్కషన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఒక బుక్ పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఈజీ అవుతుంది. p/q 2/3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3/2 హోల్ టు పవర్ -3 అయినా p/q హోల్ టు పవర్ -10 విలువ ఎంత అని అడిగాడు. సో ముందుగా ఇది చూడండి. p/q ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ క్యూబ్. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ సేమ్ బేస్ కింద రండి. 2/3 ఉంది, ఇక్కడ 3/2 ఉంది. సో సేమ్ బేస్ వచ్చేటట్టు రాయండి, 2/3 రాయండి. సో అలా రాసేయచ్చా? రాయకూడదు. అప్పుడు ఏమవుతుంది? పవర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ -3 ఉన్నదల్లా +3 అవుతుంది. ఓకేనా. నౌ p/q ఈజ్ ఈక్వల్ టు ఇదే ఫార్ములా ఉంది, a⁴m డివైడెడ్ బై a⁴n. అంటే సేమ్ బేస్ ఉన్నాయి కాబట్టి మైనస్ అవుతుంది. 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 - 3 అంటే ఇక్కడ a⁴m డివైడెడ్ బై a⁴n అంటే a⁴m - n మైనస్ అవుతుంది. సో p/q హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 0. ఎనీ నంబర్ ఈజ్ పవర్ రైజ్ టు ది 0 ఈజ్ 1. సో అప్పుడు p/q వాల్యూ 1 అయితే వాళ్ళు అడిగింది ఏంటి? p/q హోల్ టు ది పవర్ ఆఫ్ -10 అంటే 1 టు ది పవర్ ఆఫ్ -10. సో 1 ఎత్తి మీద ఎంత ఉన్నప్పటికీ కూడా దాని వాల్యూ 1 అవుతుంది. సో 1. సో మనకి ఇక్కడ వచ్చేది 4th బిట్లో ఉంది. సో ఆప్షన్స్ మీకు ఇస్తాం మామూలుగా చూసుకోవడానికి అంతే తప్ప మామూలుగా వర్కింగ్ అంతా కూడా మీరు చేసుకోవచ్చు. ఒక కోణము దాని పూరక కోణం. పూరక కోణాలు అంటే 2 కలిపితే 90 డిగ్రీస్. 2/7 వంతు అయినా పూరక కోణం అసలు కోణంలో మధ్యం ఎంత? ఒక కోణం అసలు కోణం x అనుకోండి, అప్పుడు పూరక కోణం ఎంత అవుద్ది? 90 - x 90 - x. ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు? కోణం ఈజ్ ఈక్వల్ టు పూరక కోణంలో 2/7 ఇంటూ పూరక కోణం అన్నాడు. కాంప్లిమెంటరీ యాంగిల్ అనమాట ఇది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2/7 ఇంటూ 90 - x. ఈ 7 ఇటువైపు తీసుకురండి, 7x. 2 ఓపెన్ చేయండి బ్రాకెట్. 2 ఇంటూ 90 180 మైనస్ 2 ఇంటూ x 2x. సో -2x ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. 7x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 180. అప్పుడు ఎంత అవుతుంది? 9x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అప్పుడు x వాల్యూ ఎంత? 180/9. x ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్. ఇక్కడ ఆపేయకూడదు. ఇక్కడ మీరు ఏం చేయాలి? వాటి యొక్క భేదం అడిగాడు. ఇక్కడ చాలా మంది 20 ఉంది కదా నిలబెట్టేస్తారు, కానీ వాటి యొక్క మధ్య భేదం కోణం ఎంత? 20. ఇదంతా 90 - 20 70 డిగ్రీలు. సో రెండింటికి ఉన్న పూరక కోణానికి అండ్ అసలు కోణానికి ఉన్న మధ్య భేదం ఎంత ఉంది?
970 minus 20 degrees 50 degrees ఆన్సర్. సో ఇది ఆన్సర్ కరెక్ట్. ఓకేనా, చాలా మంది 20 వచ్చింది కదా 20 చేస్తారు. చూసుకోవాలి ఇక్కడ ఏం అడిగాడు అంటే అదే అడగలే, కోణం ఒకటి అడగలే, పూరక కోణము అసలు కోణము మధ్య భేదం అడిగాడు కాబట్టి కంపల్సరీగా మైనస్ చేయాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, కాస్ థీటా మైనస్ సైన్ థీటా మరియు సైన్ థీటా కాస్ థీటా బిందువుల మధ్య దూరం అంటే బిందువుల మధ్య దూరం ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. బిందువుల మధ్య దూరం ఏంటి √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి x2 మైనస్ x1 అంటే ఎంత సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఇది y2 కాస్ థీటా మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోద్ది ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, ఇది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. ఇదేంటిది ఏమైనా హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ ఇది ఓపెన్ చేయండి, ఇది ఎప్పుడు హోల్ స్క్వేర్ లో ఉంది అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. దీని వాల్యూ ఎంత 1, దీని వాల్యూ ఎంత 1, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ 1. సో √1 + 1 ఎంత √2. సో మనకి ఇక్కడ వచ్చింది √2 ఉంది. ఫోర్త్ వన్ 4x³ + 3x² 4x + k అనే బహుపదికి x - 1 ఒక కారణాంకమైన k విలువ ఎంత అన్నాడు. ఇది p of x అనుకోండి, 4x³ + 3x² - 4x + k. ఇప్పుడు x - 1 ఒక కారణాంకం అంటే x - 1 = 0. వాట్ ఈజ్ x వాల్యూ 1 అవుతుంది. 1 సబ్స్టిట్యూట్ చేయండి, p of 1 4 × 1³ + 3 × 1² - 4 × 1 + k. దీని వాల్యూ 0 అవుతుంది ఎందుకంటే కారణాంకం కాబట్టి. సో నెక్స్ట్ మనకి 4 × 1 + 3 × 1 - 4 + k. 4 + 3 - 4 + k = 0. ఇది క్యాన్సిల్. 3ని ఇటువైపు తీసుకొచ్చేయండి, -3 = k అవుతుంది. k వాల్యూ ఎంత -3, ఇక్కడ ఉన్నది ఎంత -3 ఉన్నది పెడతారు. ఓకేనా, నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ఇది చూడండి, ఏబిసిడి ఒక చతురస్రం, కర్ణం ఏసీ 10 సెంటీమీటర్లు అయితే ఏబి + బీసీ అన్నాడు. ముందు ఒక చతురస్రం ఇలా గీసుకోండి, ఇది ఏ, ఇది బి అండ్ సి అండ్ డి. కర్ణం ఇచ్చాడు, ఇది 10. ఇదేంటిది ఎక్స్ అనుకోండి, ఇది ఎక్స్ అనుకోండి. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవునా, x² ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ = సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ 2 సైడ్స్. ఇది x² + x² ఎంత అవుతుంది 10² అవుతుంది. అంటే 2x² = 100. అప్పుడు x² ఎంత అవుతుంది 100/2. x² = 50. x √50. 50 ఎలా రాయొచ్చు 25 × 2 రాయొచ్చు. 25 స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ 5√2 అవుతుంది. x వాల్యూ ఎంత 5√2. సో ఏబి ఎంత 5√2, బీసీ ఎంత అది అన్ని సైడ్స్ ఈక్వలే కదా, బీసీ కూడా 5√2 అవుతుంది. 2 యాడ్ చేయండి 10√2 అవుతుంది. 10√4 అవ్వదు, 5√2 + 5√2 10√2. ఎందుకంటే 5a + 5a 10a, అంతేగాని √2 వేయకూడదు, ప్లస్ అది ఇంటూ అయితే మీకు √4 అవుతుంది. ఓకేనా, సో 10√2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది సెకండ్ వన్. 6 సెంటీమీటర్లు భూ వ్యాసార్థం అండ్ ఏటవాల ఎత్తు 10 సెంటీమీటర్లు కలిగినటువంటి ఒక క్రమ వృత్తాకార శంకు యొక్క ఎత్తు ఎంత అని అడిగాడు. సో ఇక్కడ భూ వ్యాసార్థం ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు. ఇది ఎంత ఇచ్చాడు హైట్ 10. ఏటవాల ఎత్తు ఇచ్చాడు, ఏటవాల ఎత్తు అంటే ఇది. సో ఇక్కడ చూడండి, ఇది L అవుతుంది, ఇది రేడియస్, ఇది హెచ్. సో మనకి తెలుసు L² = R² + h². ఓకేనా, ఇది ఎత్తు, ఇది ఏటవాల ఎత్తు. సో ఇది L. సో L² అంటే 10², R ఎంత 6² + h². 100 = 36 + h². 36ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి, 100 - 36 = h². 64 = h². వాట్ ఈజ్ h వాల్యూ √64, 8 సెంటీమీటర్ అవుతుంది. శంకు యొక్క ఎత్తు ఎంత 8. ఓకేనా, సో నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాబట్టి కొంచెం ఒక అవగాహన వస్తుంది మనకి. ఓకేనా, మీరు ఇవన్నీ కూడా లైక్ చేసి ఎక్కువ మంది షేర్ చేస్తే నీకు మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఓ కేంద్రంగా గల వృత్తంపై గల బిందువు ఏ గుండా
స్పర్శరేఖ పిఏ గీయబడింది మరియు పిఏ ఈక్వల్ టు ఓఏ అయినా ఓపీ ఎంత అన్నాడు. ఇది ఒక వృత్తము, ఓ కేంద్రమైంది, ఏనే బిందువు అంటే ఒక స్పర్శరేఖ అయింది. ఇప్పుడు ఓఏ అనేది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకంటే దట్ యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ టాంజెంట్ 90 degrees. అంతేకాకుండా పిఏ ఈక్వల్ టు ఓహెచ్ అండి, ఇది ఎక్స్ ఉంటే ఇది కూడా ఎక్స్ ఎంత ఉందండి. ఇప్పుడు అడిగిందండి ఓపీ అడిగాడు. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరమ్ ఇన్ ట్రయాంగిల్ ఓఏపీలో యాంగిల్ ఏ 90 అయింది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్. ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు, ఎందుకంటే ఓఏ అండ్ పిఏ రెండు ఈక్వల్ అన్నాడు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంతైంది 2x స్క్వేర్ అయింది. మనకి ఓపీ కావాలి. ఓపీ కావాలంటే రూట్ ఓవర్ 2x స్క్వేర్, రూట్ 2 ఇంటూ ఎక్స్. రూట్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత మనకి పి అవ్వచ్చు ఓఏ అవ్వచ్చు. మనకి ఇక్కడ పిఏలో ఉన్నది లేదు, ఓఏ ఉన్నది ఉంది. ఎక్స్ అనేది ఓఏ రాయొచ్చు, రూట్ 2 ఓఏ. పిఏ కూడా రాసుకోవచ్చు కదా. పిఏ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ రెండు ఉన్నాయి, 3 రూట్ 3 ఉన్నాయి, కానీ రూట్ 2 ఉన్నది ఏంటి ఇది, కాబట్టి అది వేరు రాసుకోవాలి. నెక్స్ట్ 3, 2, 5, -4 బిందువుల మధ్య దూరం x1 y1 x2 y2. మనకి ఫార్ములా తెలుసు, రూట్ ఓవర్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 5 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ -4 - 2 హోల్ స్క్వేర్. ఇది ఎంత అవుతుంది 2 హోల్ స్క్వేర్. -4 - 2 అంటే -6 అవుతుంది, -6 హోల్ స్క్వేర్. రూట్ ఓవర్ 4 -6 హోల్ స్క్వేర్ అంటే -6 ఇంటూ -6 ప్లస్ 36 మైనస్ అవ్వదు ప్లస్ 36 అంటే ఎంత రూట్ ఓవర్ 40. 40 ఎలా రాయొచ్చు మనం 4 ఇంటూ 10 రాయొచ్చు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండేటట్టు రాసుకోండి. రూట్ 4 అంటే ఎంత 2 రూట్ ఓవర్ 10. 2 రూట్ ఓవర్ 10 అంటే ఇది. ఓకేనా, 10 బిట్స్ అయ్యి నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా సీకెండ్ స్క్వేర్ థీటా -1, 0 ఇలా త్రిభుజం యొక్క శీర్షాలు అయితే గురుత్వ కేంద్రం. గురుత్వ కేంద్రం ఫార్ములా ఏంటంటే x1 + x2 + x3/3 అలాగే y1 + y2 + y3/3. గురుత్వం ఇదేంటిది, ఇది x1 y1, ఇది x2 y2, ఇదేంటిది x3 y3. సో g = x1 ఎంత sin స్క్వేర్ థీటా ప్లస్ x2 cos స్క్వేర్ థీటా x3 -1/3. తర్వాత y1 చూసుకోండి tan స్క్వేర్ థీటా, ఇది మైనస్ tan స్క్వేర్ థీటా ప్లస్ సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ 0/3. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత 1 -1/3. ఇక్కడికి వచ్చేసరికి సీకెండ్ స్క్వేర్ థీటా tan స్క్వేర్ థీటా 1 + tan స్క్వేర్ = సీకెండ్ స్క్వేర్ థీటా tan స్క్వేర్ థీటా వాల్యూ ఎంత 1 + 0/3. 1 - 1 ఎంత 0/3 అండ్ 1/3. 0/3 అంటే 0 ఓన్లీ 1/3. ఇది ఎక్కడ ఉంది, ఇక్కడ చూసుకోండి సెకండ్ 1లో ఉంది 0. ఓకేనా. నెక్స్ట్ 23.45 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క పరిధి మరియు వ్యాసం యొక్క నిష్పత్తి. చాలా మంది ఇక్కడ కంగారు పడతారు, ఎంత పెద్ద డెసిమల్ ఇచ్చాడని. ఈజీగా చూడండి, ఏంది నిష్పత్తి అడిగాడు, వృత్త పరిధి. నిష్పత్తి అంటే నథింగ్ బట్ డివిజన్ A/B అంటే A/B వ్యాసం, వీటికే కదా అడిగాడు. వృత్త పరిధి ఫార్ములా ఏంటి 2πr, వ్యాసం అంటే d అంటే 2πr, d అంటే 2ra డబుల్ ఆఫ్ ది రేడియస్ కదా. ఇప్పుడు 2 క్యాన్సిల్, r క్యాన్సిల్ అంటే π/1. π అంటే ఎంత 22/7/1 అంటే ఎంత 22/7. 1 7 కిందకి వచ్చేది అంటే 22:7. ఇది ఏం అవసరం లేదు మనకి 22:7. సో కన్ఫ్యూజ్ చేయడానికి డెసిమల్లో నెంబర్ ఇస్తాడు, చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి 52 పేక ముక్కల కట్టడి నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డు తీసిన ఎరుపు ముక్క కార్డుల సంభావిత అంటే రెడ్ ఫేస్ కార్డులు. రెడ్ ఫేస్ కార్డు అంటే JQK ఏంటి JQK ఏవి క్లబ్, అదే మన ఎరుపులు అంటే హార్టీను డైమండ్. ఓకే, హార్ట్ అంటే డైమండ్ ఉంటుంది. ఇంకోటి కూడా JQK ఉంటుంది. ఎరుపు రంగులు మొత్తం ఉంటే 6, 6/52. టోటల్ ఎన్ని కార్డ్స్ 52. దీన్ని చేస్తే 3/26. ఓకేనా, ఇది ఆన్సర్. ఫేస్ కార్డ్స్ అంటే జాకీ అంటే క్వీను JQK 3. రెడ్ అన్నప్పుడు ఏంటవుతాయి మనకి, రెడ్వి డైమండ్ ఒకటి, హార్ట్ ఒకటి. ఓకేనా. సో ఎరుపు కలర్లో ఉన్నవి రాయాలి. 6 ముక్కలు ఉంటాయి, 6/52, 3/26 సింప్లిఫై చేస్తే. 2 మరియు 1/7 పరిశీలనాంశాల వ్యుత్క్రమాల సగటు అడిగాడు అంటే రెసిప్రోకల్.
సో ముందుగా 2 అంటే ఎంత 1/2 దీని ఉత్క్రమం 1/7 అంటే 7 ముందు రివర్స్ చేసాం. దీని సగటు అంటే ఏంటి 1/2 ప్లస్ 7/1/2 యావరేజ్ అన్నమాట రెండింటి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత 1 ప్లస్ 14/2 అంటే ఎంత ఉంది 15 అంటే 1/2 7 వల్ల ఇక్కడ ఎంత అవుద్ది 1/7 7 కలిపితే ఎంత 2 14 15/4 15/2 into 2 కిందకి వచ్చేది ఇది 15/4 సరిపోయింది. సో 2 యొక్క ఉత్క్రమం రెసిప్రోకల్ 1/2 1/7 రెసిప్రోకల్ 7 ఈ రెండింటికి యావరేజ్ కట్టాలి అంటే 1/2 ప్లస్ 7/1/2 ఈ 2 ఎల్సిఎం అయితే ఎంత అవుద్ది 1 ప్లస్ 14/2 ఈ కింద 2 ఉంది 15/2 into 2 15/4 అవుతుంది 15/4 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఓకేనా. ఓకే నెక్స్ట్ బిట్స్ చూద్దాం. సో ఈ ఉత్క్రమాలు అన్నప్పుడు రెసిప్రోకల్స్ చూడండి సైన్ థీటా ఈక్వల్ టు x బై కామా 0 degrees లెస్ దాన్ 90 థీటా లెస్ దాన్ 90 degrees అయినా కాస్ థీటా మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ కాస్ థీటా. కాస్ థీటా అంటే ఏంటి చూడండి ముందు సింప్లిఫై చేసుకోండి కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై కాట్ థీటా బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. సో ఇందులో ఏం చేయాలి ముందు ఇక్కడ మనం ఎలా తీసుకున్నప్పుడు ఇందులో కాస్ కామన్ తీయండి రెండిట్లోంచి న్యూమరేటర్ డినామినేటర్ కాస్ థీటా కామన్ తీస్తే ఎంత 1/sin థీటా మైనస్ 1 బై ఇక్కడ కూడా కాస్ థీటా కామన్ తీయండి అప్పుడు 1/sin థీటా ప్లస్ 1 అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోయింది కాస్ థీటా. ఇప్పుడు చూడండి ఇక్కడ న్యూమరేటర్లో సైన్ థీటా ఎల్సిఎం కడితే 1 - sin థీటా అలాగే డినామినేటర్లో మళ్ళీ సైన్ థీటా ఎల్సిఎం తీస్తే 1 + sin థీటా. ఇప్పుడు ఈ సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే ఏ బై బి డివైడెడ్ బై బి బై క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 - sin థీటా అంటే 1 - sin థీటా వాల్యూ ఎంత x/y ఇక్కడ 1 + x/y సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు దీనికి y ఎల్సిఎం y - x బై ఇక్కడ y + x/y ఇక్కడ y క్యాన్సిల్ మిగిలింది ఏంటి y - x బై y + x. సో y - x బై y + x ఇక్కడ ఇది 4th వన్ కరెక్ట్. ఓకే సో ముందు కాస్ థీటా తీసుకుని ఇదంతా చేసుకుని ముందుకు సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ 2x² - 2√x + 1 = 0 మూలాలు మొత్తం అంటే ఇది కంపేర్ చేయండి ax² + bx + c = 0 a వాల్యూ 2 b వాల్యూ -2√2 c వాల్యూ 1 మూలాలు మొత్తం అంటే ఆల్ఫా బై బీటా -b/a మైనస్ b ఎంత -2√2 బై a ఎంత 2 మైనస్ ప్లస్ అయింది 2√2/2 2 క్యాన్సిల్ ఎంత వచ్చింది √2. సో ఇది మనకి వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ట్రిగనామెట్రీ కొంచెం పెద్ద ఇచ్చినా కొంచెం ఆలోచన చేస్తే ఈజీగా ఉంటుంది. ఒక చక్రీ చతుర్భుజంలో ఏదైనా ఎదుటి భుజాల కోణం మొత్తం చూడండి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఎంత 180 degrees అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి కూడా 180. చక్రీ చతుర్భుజం అంటే ఏంటి ఒక చతుర్భుజానికి టచ్ చేస్తూ 4 శీర్షాలని టచ్ చేస్తూ వెళ్ళేటువంటి సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఆ చతుర్భుజాన్ని చక్రీ చతుర్భుజం అంటారు. సో చూడండి ఇక్కడ ఏ నుంచి టచ్ అయింది బి టచ్ అయింది సి టచ్ అయింది డి టచ్ అయింది సర్కిల్ వెళ్ళింది. సో ఇప్పుడు ఎదుటి కోణాలు మొత్తం ఎంత అవుతుంది మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 అలాగే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి కూడా 180 degrees మనం పై అని కూడా అంటారు అవునా. సో ఇక్కడ ఉన్నది పై 180 degrees పై ఇచ్చాడు పై అంటే 180 degrees నథింగ్ బట్ 18 x + 3 degrees యొక్క పూర్వ కోణం 2x అయినా x విలువ ఎంత అంటే ఏంటి x + 3 + 2x = 2 కలిపితే పూర్వ కోణం అంటే 90 degrees సంపూర్ణ అంటే 180 అవుతుంది. సో ఇప్పుడు 3x 1x ఇక్కడ + 2x 3x + 3 = 90 degrees. సో 3x కూడా ఎంత అవుతుంది 90 degrees - 3 degrees 3x = 87 degrees x వాల్యూ 87/3 దట్ ఈక్వల్ టు 29 degrees అవుతాయి. ఎంత అవుతుంది 29 degrees. ఓకేనా. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు చూడండి ట్రూ ఆర్ ఫాల్స్ 1 లక్ష = 1000 వందలు 1 కోటి = 1000 వేలు 1 మిలియన్ = 10 లక్షలు 1 కోటి = 10 మిలియన్లు. ఇందులో ట్రూ ఆర్ ఫాల్స్ అసత్యం అంటే ఇందులో ఏది అసత్యం అని అడుగుతున్నాడు. ఓన్లీ ఫాల్స్. ఇక్కడ ఏమడిగాడు అసత్య ప్రవచనం గుర్తించండి ఫాల్స్ ఓన్లీ అసత్య ప్రవచనము అడిగాడు. అంటే ఫాల్స్ ఏది ఇందులో అడుగుతున్నాడు. మనం ఎప్పుడో చిన్నప్పుడు చదివాం ఇవన్నీ లక్షలు వందలు ఇవన్నీ అంటే దీనికి సింపుల్ ట్రిక్ కూడా చెప్తాను చూడండి. ఇందులో ఫాల్స్ ఉన్నది ఏది ట్రూ అని వేయండి చూద్దాం. 1 లక్ష అంటే ముందు లక్ష వేసుకోండి బై 1000 వందలు 1000 × 100 అంటే 1000 వందలు వేసింది.
ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, 2 డివైడెడ్ బై 1000 into 100 చూడండి, ఇది 1,00,000 అయిందా, బై 1000 అంటే ఎంత, 1 పక్కన 5 సున్నాలు, సరిపోయింది. ఇది 2 2 ఈక్వలే. 1 కోటి, 1 కోటి అంటే ఎంత, ఇలాగా కోటి. 1000 బై ఇక్కడ చూసుకోండి, అంటే ఈక్వల్గా ఉన్నాయి లేదు చూసుకోండి. 1000 అంటే ఏంటి, 1000 into 1000. ఇక్కడ 1 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి. ఓకే, 1 పక్కన ఎన్ని ఉన్నాయి, 0 0 0 బై 1 పక్కన ఎన్ని ఉన్నాయి, 6 zeros 6 zeros 6 zeros అంటే 1 2 3 5 6 1 2 3 చూడండి, ఇక్కడ ఎన్ని 3 5 7 zeros ఉన్నాయి, ఇక్కడ 3 6 zeros ఉన్నాయి, కాబట్టి ఇది రాంగ్, అసత్యం. 1 మిలియన్ ఇది కూడా 10 లక్షలు, అది కూడా మీరు చెక్ చేసుకోండి. 1 మిలియన్ 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు, ఇలా 1 బదులు 100 1000 10,000 లక్ష 10 లక్షలు, 3 6 zeros 3 6 zeros, ఇది సరిపోయింది. 1 కోటి 1 కోటి 10 మిలియన్లు, 1 కోటి అంటే ఇలాగా 1 బదులు 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి బై 10 మిలియన్లు. 10 మిలియన్లు అంటే ఇవి 1 బదులు 100 1000 10,000 100,000 1000 మిలియన్ 10 మిలియన్లు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే 3 2 5 7 3 6 1 7, ఇది సరిపోయింది. సో ఉన్నది ఏంటి, అసత్య ప్రయోజన 1 కోటి కూడా 100 1000 1000 అనేది రాంగ్. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మీరు. 2 ఈక్వల్గా ఉంటే పర్వాలేదు, లేదంటే అది రాంగ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, 64లో 12.5% విలువ, 64 ఇంటూ పర్సెంట్ అంటే ఎంత, 12/2 అంటే 25/2% బై పర్సెంటేజ్ రిమూవ్ చేయండి, బై 2 చేయాలి. సో 64 ఇంటూ 25 బై 2 ఇంటూ 100, 25 1 24, 64 ఇంటూ 1 బై 8 8 1 మళ్ళీ 8 సో 8 వస్తుంది ఆన్సర్. 8 ఉన్నది ఇది. ఓకే, ఇది విలువ. సో 12.5% 20/2 బై 100 వేసుకోవాలి. ఇక్కడ ఉమ్మడి కారణాంకాలు అడిగాడు, 10pq. 10pq అంటే ఏంటి, 2 into 5 into p into q రాయండి. అలాగే 20qr అంటే 2 into 2 into 5 2 to the 4 4 5 20 into q into r. మూడిట్లోనే ఉండాలి ఉమ్మడి కారణాంకం అంటేను, ఒక దాంట్లో రెండిట్లో ఉంటే సరిపోదు. 30 rp 30 అంటే 2 into 3 into 5 into r into p. సో ఒక 2 2 ఉంది, 3 లేదు, 5 ఉంది మూడిట్లోనూ. ఇక్కడ p రెండిట్లోనే ఉంది, లేదు ఇందులో మూడిట్లోనే. q రెండిట్లోనే 3 దాంట్లో లేదు, r రెండిట్లోనే 3 దాంట్లో లేదు. సో ఉమ్మడి కారణంగా 2 into 5 10. సో 10 అన్నది ఇది. ఓకే, సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ చూడండి, cot 3a = tan a - 30 = 0 degrees less than a less than 90 degrees అయితే sin a విలువ ఎంత అడిగాడు. ముందు ఏ విలువ కట్టండి. cot 3a = tan a - 30 degrees. సో cot 3a ని ఎలా రాయొచ్చు మనం, tan 90 - 3a కింద రాయొచ్చు. 90 - 3a ఎందువల్లంటే tan 90 - theta = tan theta కి ఈక్వల్. సో cot 3a ని ఎలా రాయొచ్చు, tan 90 - 3a, ఎందుకంటే రెండిట్లో tan రాసుకుంటాం అన్నమాట ఇరువైపులా, a - 30 degrees. సో ఇప్పుడు రెండు కూడా tan క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు 90 degrees minus 3a = a - 30 degrees. సో ఏ ఇటువైపు తీసుకెళ్ళండి, నెంబర్ ఇటువైపు తీసుకురండి. 90 degrees plus 30 degrees = a plus 3a, ఏంటి 1a. సో 120 degrees = 4a, a = 120/4, దట్ ఈజ్ = 30 degrees అవుతుంది. సో 30 degrees అడిగింది, అది అడగలేదు, sin a అడిగాడు. sin a అంటే ఎంత, sin 30. sin 30 వాల్యూ టేబుల్ నుంచి చూసుకుంటే 1/2. సో మనకి ఇక్కడ 1/2 అనేది 4th one. 23వ బిట్ చూస్తే కింద వాళ్ళు సరైనది ఏది అడిగాడు. సో ఈ 10 అంటే 10 to the power ఎంత, 10 to the power 1 + 11 10 to the power 12 అవ్వాలి, కాబట్టి ఇది ఫాల్స్ 100. ఇది 2 cube గ్రేటర్ దాన్ 5 square అన్నాడు, అంటే 8 గ్రేటర్ దాన్ 5 square అంటే 25. ఇది కూడా ఫాల్సే. సరైనది అంటే ట్రూ అడిగాడు. 3 power 0 అంటే వాల్యూ 1, 1000 to the power 0 వాల్యూ కూడా 1, కాబట్టి ట్రూ. 2 cube into 3 square అంటే చూడండి, 2 3 6 రాశాడు, 3 + 5 రాశాడు, ఇది రాంగే. సో ఓన్లీ థర్డ్ వన్ ఒకటే కరెక్ట్. ఓకేనా, సో నెక్స్ట్ లాస్ట్ 2 బిట్స్ చూద్దాం ఒకసారి. ఇది చూడండి, 3చే భాగించబడి 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయన్నాడు. 2 అంకెల సంఖ్యలు అవ్వాలి, అవి 3తో భాగించబడాలి, అవి ఎన్ని ఉన్నాయన్నాడు. అంటే అథమెటిక్ ప్రోగ్రెషన్ అన్నమాట ఇవి. 3చే భాగించబడి 2 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 10. 10 అనేది
మనకి 3తో అవ్వదు, 11 అవ్వదు, 12 అవుతుంది. నెక్స్ట్ 15, నెక్స్ట్ 18, లాస్ట్లో ఇంకొచ్చేది 99 3 తోటి అవుతుంది. 3 × 33 99 సరిపోయింది. సో ఇక్కడ ఏ వాల్యూ 12, కామన్ డిఫరెన్స్ పదాంతరము 15 - 12 3, లాస్ట్ టైం an 99. సో మనకి ఫార్ములా an = a + n - 1 × d. an = a + n - 1 × d. అందులో సబ్స్టిట్యూట్ చేయండి. an అంతా 99, ఏ వాల్యూ 12 ప్లస్ n మనకు తెలియాలి, కామన్ డిఫరెన్స్ 3. 99 ఇటువైపు తీసుకురండి. 99 - 12 = n - 1 × 3. సో ఇది ఎంత అవుతుంది? 87 డివైడెడ్ బై 3. ఈ 3ని ఇటువైపు తీసుకొచ్చేయండి. ఇక్కడ ఇంటూ చేస్తాం కాబట్టి డివైడ్ అవుద్ది. బై 3 = n - 1 అంటే 29 = n - 1. 29 + 1 -1 ఇటువైపు ట్రాన్స్పోర్ట్ చేసాం. సో +1 అయింది. సో n వాల్యూ ఎంత? 30. సో 2 అంకెల సంఖ్యలు 3తో భాగించబడి అంటే 30 ఉంటాయి. సో 4ది కరెక్ట్. tan θ + sec θ 5 అయితే 0 డిగ్రీ లెస్ దాన్ θ లెస్ దాన్ 9 డిగ్రీ అయితే tan θ - sec θ. చాలా మంది 1/5 అని వేసేస్తారు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఫార్ములా తెలుసు, 1 + tan² θ = sec² θ. కానీ ఇక్కడ అడిగింది అంటే tan² - sec² కావాలి. సో అందువల్ల ఏం చేయాలి? tan² ఇక్కడే ఉంచండి, sec² ఇటు పంపించండి. -sec² = 1. ఓకే, 1 కాదు -1 అవుతుంది. ఈ sec² ఇటు వచ్చింది, tan² ఇక్కడే ఉంది, sec² ఇటు -1 అని అటువైపు పంపించాం. ఎందుకు పంపించామంటే ఇక్కడ tan θ - sec θ కావాలి. ఇదే ఫార్ములాలో ఉంది, a² b² ఫార్ములాలో ఉంది. అంటే ఏంటి? a + b × a - b, a + b × a - b. ఇక్కడ ఏ అంటే tan θ + sec θ ఇంటూ a - b tan θ - sec θ = 1. ఇక్కడ tan θ + sec θ వాల్యూ ఎంత? 5 ఇచ్చారు. 5 × tan θ ఇక్కడ ఎంత వచ్చింది మనకి? -1 కదా వచ్చింది, -1. tan θ - sec θ = -1. సో వాళ్ళు అడిగింది ఏంటి అడిగారు? tan θ - sec θ = 5 అటువైపు వెళ్తే బై అవుతుంది, -1/5. సో ఇక్కడ 1/5 ఉంటుంది, -1/5 ఉంటుంది. మనం చూసుకోవాలి, -1/5 ఉంటుంది, మళ్ళీ -5 ఉంటుంది. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఆన్సర్స్ మనకి ఇస్తారు. సో మీరందరూ కూడా ఇవి లైక్ చేయండి. ప్రతి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేశారనుకోండి, ఎక్కువ మంది వ్యూస్ వస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టాప్ 25 వీడియో సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇంకొక వీడియోని చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కూడా. మీరు ఎక్కువ మంది చూసి, ఎక్కువ మంది వ్యూస్ వచ్చి, ఎక్కువ మంది షేర్ చేశారనుకోండి, నెక్స్ట్ వీడియోని నేను ఇంకొక 25 సమ్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క వీడియోని టెట్ రాస్తున్న, పేపర్ 2 రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.